బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్దమవుతూ ఉండగా గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష బారాస, భాజపా సమాయత్తమవుతున్నాయి. ఇక మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఇక ఆ తీర్మానం ఆమోదం తర్వాత 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక మూడో రోజు హోలీ నేపథ్యంలో సభను సెలవు ఉంటుందని తెలుస్తుంది. అయితే తిరిగి ఈ నెల 15-18 వరకు సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా సమావేశం ప్రారంభమైన కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక తొలి రోజు సంబంధించి కూడా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంబంధించి కూడా ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా పడనున్న నేపథ్యం అయితే ఉన్నది. తర్వాత సంబంధించి కూడా బీఎస్సీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న పైన కూడా బీఎస్సీ సమావేశంలో కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 28 వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల ఎజెండాగా ఇప్పుడు ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నది. మొత్తంగా బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కూడా 42 ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాష్ట్రంలో, దేశంలో రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయానికి సంబంధించి కూడా కులగణన జరిగింది. దానికి సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ రెండు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ కి పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తున్న నేపథ్యంలో ఈ రెండు సంబంధించి కూడా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా 15 నుంచి 18 వరకు ఈ రెండు అంశాలపైన కూడా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ ఈ రెండు అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చించి పూర్తిగా ఈ బిల్లును పార్లమెంట్ పంపే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక ప్రధాన కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించిన హక్కు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ ఎజెండాకు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా సన్నిద్ధం అవుతుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏడాదిన్నర పాలనలో జరుగుతున్న సంబంధించిన అన్ని అంశాలపైన కూడా నేను అసెంబ్లీలో వివరిస్తానని కూడా ప్రధానంగా చెప్పిన అంశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి ఒకవైపు ప్రతిపక్షం కావచ్చు, మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలు, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల, ఎస్సీ వర్గీకరణ ఎజెండాగా ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ సమావేశాలకు సంబంధించి కూడా ఈ రోజు 11 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే ఉంది. 14 సంబంధించి కూడా హోలీ పండుగ నేపథ్యంలో అసెంబ్లీకి సెలవు ఇవ్వనున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక 15 నుంచి 18 వరకు రెండు అంశాలపైన బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్ల పైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 27న సంబంధించి 28కి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, పలు అంశాలపైన కూడా కీలకంగా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు గతంలో మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి సంబంధించిన అసెంబ్లీ ప్రారంభం తేదీ రోజు వచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పుడు ఈసారి సంబంధించి కూడా సమావేశాల్లో పాల్గొంటారా లేదంటే
ఆయన సంబంధించి కూడా హాజరు చేసుకొని ఒక్కరోజు వస్తారన్న పైన కూడా ఒక ఆసక్తిని మాత్రం రేకెత్తిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత అసెంబ్లీ సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు కావచ్చు 2,90,000 కోట్ల 346,000 కోట్లకు సంబంధించి కూడా గత బడ్జెట్ సమావేశంలో సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా 3,15,000 కోట్లకు సంబంధించి కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కూడా అంచనాలు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పలు హామీలకు సంబంధించి సాగునీరు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, సంబంధించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మహిళలకు సంబంధించి కూడా వైపు ఆర్టీసీలో అద్దె బస్సుల సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈసారి బడ్జెట్ తో కేటాయించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ తర్వాత ఈరోజు 11 గంటలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే తర్వాత వాయిదా పడతాయి. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతా ఉన్న తర్వాత సిఎల్పి సమావేశం సంబంధించి కూడా జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా సిఎల్పి సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీకి సంబంధించి కూడా ఏ అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధమైన అంశాలతో వెళ్ళాలి, బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు కావచ్చు, ఇక ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపైన కూడా ఏ విధంగా సమాధానాలు చెప్తూ వెళ్ళాలన్న పైన కూడా ఈ సిఎల్పి సమావేశంలో సంబంధించి కూడా చర్చించున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.